సో ఇక్కడైతే ఏదో చేస్తున్నారు. సో ఇదేంటి మనోడు కైట్ మనోడు క్యా ये आटा है। आटे में नमक जीरा लौंग वगैरह से मिलाते हैं, इसका पपड़ बनाते हैं, है ना। पपड़ यानी कि जैसा हम जो चावल का जो जैसा वो आटा बनता है, चावल का आटा बनने के बाद में इसको पिसा के लेके आते हैं। चावल को पिसाने के बाद में हम पानी में भिगो के एक दिन भिगो के रखते हैं। उसके बाद में हम पपड़ बनाते हैं। इसका नाम है मरारी पपड़। मराठी पपड़ मरारी पपड़ नाम है इसका। अभी जैसा ये गंज हुआ, इसको उबलाते हैं। अभी जैसा हमने वो पपड़ डाल के चावल डाल के थाली उस पे रखे गंज के ऊपर, गर्म पानी के ऊपर, अभी उबल के इस तरह से पापड़ बनेगा। इसमें जीरा लौंग इलायची जो भी मिलाना है अपने हिसाब से जो मिलाते वो मिलाते हैं। ठीक है। अभी उसको बना के धूप में सुखाते हैं। हाँ, जब खाना रहता है जब उसके बाद में तेल में तल के खाते हैं। సో ఇదైతే భీము. సో భీమ్ తింటే 2 రోజులు నానబెట్టుకుని దాన్ని ఆడిచి మిక్స్ ఆడిస్తారు అనమాట. అందులో జీలకర్ర కానీ లవంగాలు ఏవో ఉంటాయి, చిన్న చిన్న మసాలా గట్రా అవి వేసేసి, సో వేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుంటారు. ప్లేట్కి ఆయిల్ వేస్తారు అనమాట. సోయాబీన్ తేల్ అంటే అది వేసిన తర్వాత ఇప్పుడు ఆ పిన్ని మనం దోశ వేస్తాం కదా, అలాగే ఒకటే అనమాట. అలాగేసి దాన్ని మెల్లగా స్లోగా స్ప్రెడ్ చేసుకుంటారు అనమాట చివరి వరకు ఫుల్. ఎందుకంటే చాలా సన్నగా రావాలి, మన దోశలోకి అనకూడదు అనమాట. సో అన్ని వైపులు నీట్ గా రావాలి బట్టి మెల్లగా స్ప్రెడ్ చేసుకుంటారు. స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇడ్లీకి పెడతాం కదా, సో అలా కింద వాటర్ వేసుకుని ఆవిరి పెట్టుకుంటారు అనమాట. తీసుకొని దీన్ని ఏం చేస్తారంటే దానిపైన రివర్స్ లో పెట్టేస్తారు అనమాట. అది జారనమాట, అది ఆల్రెడీ ఫిట్ ఉంటుంది. ఎందుకంటే బియ్యం అనేది టైట్ గా ఉంటుంది దాని పిండి అనేది. సో అది తీసిన తర్వాత ఇది పెట్టేస్తారు. ఇది తీసిన తర్వాత అక్కడ ఒకటి ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి, ఆ వాటర్ లో కొంచెం కూల్ చేస్తారు అనమాట. సో తీసారు కదా, అది వాటర్ లో నుంచి తీసి దాన్ని 4 భాగాల కింద చేస్తారు. 4 భాగాలు చేసి ఇది ఇలా అంటిస్తారు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత బై మేరే సాత్ ఆ జానా. సో అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా ఎండిపోయిన తర్వాత ఇలాగా పేపర్ లాగా చూడు ఎలాగైపోతుందంటే గట్టిగా ఉంటాయి అన్నమాట, గట్టిగా అయిపోతుంది అనమాట. వీటిని ఏం చేస్తారంటే నూనెలో ఫ్రై చేసుకుని అన్నం తినడం తినడమే. ఇది మ్యాక్సిమం వీళ్ళు అమ్ముతారంటే లేదు ఇంట్లో అంటున్నారు, మరి ఏంటో మరి ఇల్లు చేసేస్తుంది, ఇంట్లోకి చుట్టాలు వస్తారంటే తెలియట్లేదు. సో వీటిని వేస్తే ఒక చిన్న లైక్ వేసుకుంటారు. ఓకే, लाइक बोलना, सब्सक्राइब चैनल को सब्सक्राइब करने बोल। चैनल को सब्सक्राइब कीजिए भैया। आई एम रेडी।